ఇటు కంచె గచ్చిబౌలి హెచ్సియుకి సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూ ఇప్పటికి కూడా కొలికి రాని పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. గత ఈ నెల 4వ తారీఖు రోజు కూడా హైకోర్టు స్టే ఇచ్చినప్పటికి కూడా దాంట్లో ఇటు టీజీఐఐసికి సంబంధించినటువంటి అధికారులు దాంట్లో బోర్డులు ఏర్పాటు చేసి ల్యాండ్ తమకే చెందుతుందని చెప్పేసి పెట్టడంతో ఇటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అసలు ఈ విషయంపై విద్యార్థులకు ఎలాంటి సమాచారం అయినా ఉందా, అసలు విద్యార్థులకు సమాచారం ఇచ్చే ఈ బోర్డు అండ్ ఈ కోర్టు ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులకు సమాచారం ఇచ్చే ఈ బోర్డు ఏర్పాటు చేశారా, అసలు విద్యార్థులకు ఏమైనా సమాచారం తెలుసా అంటే ఈరోజు సుప్రీం కమిటీ కూడా ఈ నివేదిక సమర్పించాల్సి ఉండగా సుప్రీం కమిటీ రాక మునిపే ఆ బోర్డు అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు దీనికి సంబంధించిన విద్యార్థులు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని మనం వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీకు ఎటువంటి సమాచారం అయినా ఉందా అక్కడ బోర్డు పెట్టినట్టు? లేదు, మాకు ఎటువంటి సమాచారం తెలీదు. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అది జడ్జిమెంట్ ఇచ్చిన రోజు ఏం చెప్పింది, బేసిక్గా అక్కడ చెట్లను కాపాడడం తప్ప ఎట్లాంటి వర్క్ జరగద్దు అని చెప్పింది. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, బోర్డులను పెట్టడం. ఆ బోర్డులు పెట్టే క్రమంలో అక్కడ మాది ఒక ఈస్ట్ క్యాంపస్ ఉందన్నమాట. అయితే అక్కడ ఏం జరిగింది, స్టూడెంట్స్ వెళ్ళి అడుగుతున్నారు ఎందుకు ఇట్లా జరగడం, ఎందుకు మీరు బోర్డులు పెడుతున్నారు, సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడం, మా ప్రైవసీని అంతా దెబ్బతీయడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఒక స్టూడెంట్ వెళ్ళి క్వశ్చన్ చేస్తే ఆ క్వశ్చన్ చేసిన స్టూడెంట్స్ యొక్క మొబైల్ లాక్కోవడం, తనని ఇబ్బంది పెట్టడం, అటువంటివన్నీ జరగడం జరిగిందనమాట. ఇక ఈ క్యాండిడేట్ అనమాట. అంటే ఏమంటారు, మొబైల్ లాక్కొని చాలాసేపటి వరకు భయపెట్టడం, భయాందోళనలకు గురి చేయడం అనేది జరుగుతుందన్నమాట. పోలీస్ వాళ్ళు కానీ తర్వాత స్టేట్ గవర్నమెంట్ అంతా. నిన్న కూడా 2 కానిస్టేబుల్ ఏమంటారు లేడీస్ హాస్టల్ దగ్గర కూర్చోవడం జరిగింది. బేసిక్గా గవర్నమెంట్ పోలీసుల్ని విత్డ్రా చేసుకుంటుందని చెప్పిన తర్వాత కూడా పోలీస్ ప్రెజెన్స్ అనేది ఇప్పటికి కూడా అక్కడక్కడ ఉండడం అనేది జరుగుతూనే ఉందన్నమాట. ఇంకా అయితే మార్నింగ్ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వచ్చింది. సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఎందుకు ఇదంతా జరుగుతుందనేది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని పంపించడం జరిగింది. వాళ్ళు మార్నింగ్ రావడం జరిగింది. యూనియన్ మెంబర్స్ని ఎవరిని కూడా కలవనీయలేదు వాళ్ళతోని. అయితే ఇంతకుముందు జ్యుడిషియల్ రిజిస్ట్రార్ వచ్చినప్పుడు కూడా ఇంతే జరిగింది. ఏం చేశారు, అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి కానీ గవర్నమెంట్ తరపు నుంచి కానీ స్టూడెంట్స్ని కలవనీయకుండా ఓన్లీ పైన చూపించడం జరిగింది అనమాట. కానీ తర్వాత ఏమైంది, జ్యుడిషియల్ రిజిస్ట్రార్ దగ్గరికి స్టూడెంట్ యూనియన్ కానీ అదర్ ఆర్గనైజేషన్ మెంబర్స్ వెళ్ళి వాళ్ళని కలవడం, తర్వాత అసలైన రూపం అనేది అప్పుడు బయటపడింది. ఎక్కడైతే చెట్లను నరికేశారో, ఎక్కడైతే లేక్స్ ఉన్నాయో, ఎక్కడైతే దుప్పులు చనిపోయినాయో అవన్నీ చూపించడం జరిగింది. అప్పుడు వాళ్ళకి రియల్ పిక్చర్ అనేది జ్యుడిషియల్ రిజిస్ట్రార్కి తెలిసింది. అదే మళ్ళీ జరుగుతుందేమో అని భయంతో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వాళ్ళకి స్టూడెంట్స్ని కలవనీయకుండా ఓన్లీ గవర్నమెంట్ తరపు నుంచి వచ్చిన వాళ్ళు పోవడం, అక్కడ మరి ఎంతవరకు నిజం అనేది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చూసింది అనేది మాత్రం మనకి తెలీదు. ఇప్పుడు కూడా వాళ్ళతో మీటింగ్ జరగడానికి ఓన్లీ 5 మెంబర్సే రావాలి, ఎక్కువ రావద్దు అనేది ఒక రిస్ట్రిక్షన్ పెట్టడం. దీంతో మాకు అంటే డౌట్స్ రైజ్ అవుతున్నాయి అనమాట. నిజంగా వాళ్ళకి ఎంతవరకు రియల్ పిక్చర్ అనేది వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. స్టూడెంట్స్ ఉంటే మేము గ్రౌండ్లో ఉంటున్నాం, మాకేం జరిగేది అనేది మేము క్లియర్గా వాళ్ళకి చెప్పగలుగుతాం. కానీ మీటింగ్స్కి మమ్మల్ని ఎక్స్క్లూడ్ చేయడం, ఇక్కడ వాళ్ళ సైట్కి వచ్చినప్పుడు కూడా మమ్మల్ని ఎక్స్క్లూడ్ చేయడం అనేది ఇది ఒక ఇంజస్టిస్ స్టూడెంట్స్కి జరుగుతుంది అనేది మేము చెప్పాలనుకుంటున్నాం. ఈరోజు వచ్చిన కమిటీతో మిమ్మల్ని మాట్లాడేసే ప్రయత్నం చేయలేదని చెప్పేసి అంటే ఎవరు వెళ్ళారు ఆ కమిటీ దగ్గరికి? కమిటీ దగ్గరికి అసలు ఎవరిని వెళ్ళనివ్వలేదు. ఎవరైతే గవర్నమెంట్ నుంచి వచ్చారో ఆ కమిటీ మాత్రమే వెళ్ళిందనమాట అక్కడ సైట్ని విజిట్ చేయడానికి. స్టూడెంట్స్ని ఎవరిని వెళ్ళనివ్వలేదు. ఇంకా తర్వాత ఇప్పుడు మీటింగ్ పెడతామని చెప్పేసి మీటింగ్కి కూడా ఓన్లీ యూనివర్సిటీ మొత్తం మీద 5 మెంబర్సే అంట. యూనియన్లో ఉండేదే 5 మెంబర్స్. అంటే అట్లీస్ట్ మీరు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ని కూడా ఎలా చేయకపోతే ఎట్లా, ఓన్లీ 5 మెంబర్స్లో అందులో ఓన్లీ 3 మెంబర్స్ వెళ్ళడం జరిగింది. తర్వాత టీచర్స్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదా, వాళ్ళకు కూడా ఏం జరుగుతుంది అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. టీచర్స్ నుండి కూడా ఓన్లీ 2 మెంబర్స్ వెళ్ళడం, ఇట్లా అంటే రిప్రజెంటేషన్ అనేది తగ్గించుకుంటా ఓన్లీ కొంతమందిని ఎలో చేయడం అనేది ఒకలాంటి ధోరణి అన్నమాట. అంటే రియల్ పిక్చర్ అనేది వాళ్ళకి తెలియనియకుండా ఇక్కడ చెట్లు నరికేయడం అనేది 100 ఎకరాలలో చెట్లు పోయినాయి అనేది జ్యుడిషియల్ రిజిస్ట్రార్ కమిటీ అనేది అని చెప్పడం జరిగింది వాళ్ళు. కానీ వాళ్ళు ఎంతవరకు ఆ 100 ఎకరాలు సందర్శించారనేది కూడా మాకు తెలియదు. సో అక్కడ ఏం జరుగుతుంది అనేది రియల్ పిక్చర్ అనేది మాకు తెలియదు. స్టూడెంట్స్ని అక్కడికి వెళ్ళడానికి కూడా ఎలా చేస్తలేరు. అక్కడ ఈస్ట్ క్యాంపస్ ఉంది, స్టూడెంట్స్ అక్కడ క్లాసెస్కి వెళ్ళాలి, వాళ్ళకి అటెండెన్స్ అనేది ఇంపార్టెంట్. కానీ గవర్నమెంట్ వాళ్ళ అటెండెన్స్ వాళ్ళ చదువులకి భంగం కలిగించడం కానీ వాళ్ళని వెళ్ళనీయకుండా మొత్తానికి స్టూడెంట్స్కి ఒక ఫ్రీ మూమెంట్ అనేది లేకుండా చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ టీజీఐఐసికి సంబంధించిన అధికారులు బోర్డుతో పాటు అక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారని చెప్పేశారు. ఆ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏమనుకుంటారు మీరు?
ఆంతర్యం ఏముంది, స్టూడెంట్స్ని అంతా ఆపేయడం, ఏదైనా తెలుసుకుంటున్నారంటే తెలుసుకోనివ్వకుండా వాళ్ళని ఆపేయడం, మేము ఏదైతే నిజమనేది బయటికి తీసుకొస్తామేమని ఒక భయం గవర్నమెంట్కి, దానివల్లనే మమ్మల్ని రానియకుండా చేస్తుంది. అట్లీస్ట్ క్లాసెస్ కూడా పోవడానికి లేదనమాట. మేము అంటే మనం అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ స్టూడెంట్స్కి ఎంత భయపడుతుంది అనేది. ఇది వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే క్లాసెస్ అంటే వాళ్ళు వెళ్ళాల్సిన క్లాసుకు కూడా వాళ్ళని వెళ్ళనియకుండా నిర్బంధిస్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కూడా వాళ్ళు నిత్యం అటు ఎవరైనా విద్యార్థులు వెళ్తున్నారా అన్నట్టు కూడా అటు వాళ్ళని చూసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఏదైతే ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు. ఈస్ట్ క్యాంపస్లో ఉన్నటువంటి క్లాస్ రూమ్లో కూడా వాళ్ళని వెళ్ళలేదు, వాళ్ళ విద్యను కూడా కొనసాగించట్లేదు అని చెప్పేసి విద్యార్థులు చెప్తా ఉన్నారు. దీంతో పాటు ఈ వచ్చిన కమిటీ ఏదైతే ఉందో అది కొద్ది సెలెక్టెడ్ పర్సన్స్ మాత్రమే అక్కడికి తీసుకెళ్తుంది. అంటే దీనివల్ల అసలు ఏం జరుగుతుంది, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు వెళ్తున్నారా, అక్కడ ఇటు విద్యార్థులకు అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రత్యక్షంగా చూసినటువంటి విద్యార్థులను అక్కడికి వెళ్ళనివ్వకుండా అసలు ఏదైతే ఇప్పుడు మరి చెన్నారెడ్డి మానవ కేంద్రంలో జరుగుతున్నటువంటి మీటింగ్కు తమకు సంబంధించినటువంటి ముగ్గురు ఎలక్టెడ్ పర్సన్స్ మాత్రమే అలౌ చేశారు. అసలు వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి విద్యార్థులను ఆ మీటింగ్కు అలౌ చేయకపోవడం వల్ల ఆంతర్యం ఏముంటుంది, అసలు ఈ ప్రభుత్వానికి నిజంగా ఈ ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి యూనివర్సిటీకి కేటాయించాలంటే ఉంచాలని ఉందా లేదా, ఈ భూమి అమ్మాలనే చూస్తున్నారా, అటు హైకోర్టు వ్యవహార శైలి కూడా ఇటు సుప్రీం కమిటీ వ్యవహార శైలి కూడా మాకు ఏదైతే కొంత అనుమానంగానే అనిపిస్తుందని విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ రణవీర్తో జగన్, హెచ్సియు నుండి.